ఈ రోజున మీ ఇంటికి పరువు తీయడానికే ఒకరు వస్తుంది. ఎవరు వారు? ఏం చెయ్యబోతున్నారు? ఎటువంటి పరిస్థితులు వారి వల్ల కలగబోతున్నాయండి? జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం, ఒకే రీతిన ఆందోళన కలగడం కూడా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అయితే ఈ రాశి జాతకులు ఉండాలి. ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. మీ పరువు మొత్తం కూడా పాతాళ గంగలో వేసి తొక్కేస్తుంది. మీ యొక్క పరువు తీయడానికి కంకణం కట్టుకుని రాబోతుంది. ఇక ఏ ఇతర పనులు పెట్టుకోరు. ఈ రోజున ఇదే వారి లక్ష్యం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9490341512. లక్ష్యాన్ని ఛేదించడం కోసం పరుగున వస్తారు. అసలు ఏం జరగబోతుందో, ఏం చెయ్యబోతుందో ఆ స్త్రీ, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తుల వ్యక్తిత్వం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడాను తపోగుణం, ధర్మగుణం, నాయకత్వ గుణం ఈ లక్షణాలతో కూడుకొని ఉంటారు. వినూత్నంగా ప్రయత్నించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కసి, పట్టుదల అమితంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు అగ్ని తత్వంగా ఉంటారు. ఈ రోజున మాట ముక్కుసూటిగా ఉంటుంది. మొహమాటానికి పోరు. అలాగే కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తారు. ఈ కోపం వలన ఈ రోజున కోపంతో ఊగిపోతారు. ఎదుటివారు చెప్పేది కాస్తంత ఈ రోజు అర్థం చేసుకునే ప్రయత్నం తప్పక చేయాలి. లేదంటే కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది. భరించలేనంత ఇబ్బందుల్లో భరించలేని కష్టంలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టమైతే ఈ రోజు కలిసొస్తుంది. కానీ ఒకంత జాగ్రత్త అవసరమే. జాతక రీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అనుకూలమైన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడాను ఈ సమయంలో తొలగిపోతాయి. నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వీరికి అయితే ఈ రోజున మంచి రికమెండేషన్తో మంచి సంస్థలో జాబ్ వస్తుంది. నూతన వ్యక్తి అనుకూలత వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది. నూతనంగా బాగా కలిసొస్తుంది. అందులకి నూతన పరిచయస్కులతో మీ యొక్క మాట తీరు సరిగ్గా ఉండాలి. కోపాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క విసుగు, చిరాకు అన్నీ కూడా ఈ రోజున త్యజించడమే మీ యొక్క నైజంగా ఉండాలి. ఉద్యోగం నూతనంగా లభిస్తుంది. ఆర్థికంగా ఇదివరకు కానీ లేదా ఇప్పట్లో అంటే ఏమైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఈ సమయంలో ఆ యొక్క ఆర్థిక సమస్యలు కూడాను తొలగిపోయే అవకాశం శ్రేష్టంగా కనిపిస్తుంది. కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల మీ చుట్టూ అంటే నమ్మిన వ్యక్తులే ఎంతో మంది మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, నమ్మిన వ్యక్తులే ఏదో ఒక రకంగా దూషించడం కానీ, లేదా నమ్ముకున్న వ్యక్తుల పైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయడం కానీ జరుగుతుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఎవరినైతే ఎక్కువగా నమ్మారో రిలేషన్ అండి. ఆ యొక్క రిలేషన్స్లోని రక్త సంబంధంలో కూడా వీరికి శత్రువులు ఉండొచ్చు. అధికంగానే ఉంటారు. అంటే ఎక్కువగా మీరు బాధపడేది ఎందుకంటే సొంత వారే మిమ్మల్ని బాధ పెడుతున్నారని, అలానే చెయ్యని తప్పుకు అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారు.
అనేటటువంటి ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఈ రోజున ఇంకా బాధ కలిగిస్తుంది. ఈ రాశి వారికి పరువు అంటే సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు, మంచి స్థాయి ఉంది. పరువుగా బ్రతుకుతున్నారు. వీరి పరువును ఎలాగైనా సరే తీసేయాలి అనుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అందువల్ల వీరు చాలా అంటే చాలా బాధపడుతుంటారు. సొంత వారే వీరి యొక్క పరువు తీయడానికి పాల్పడ్డారని చాలా బాధపడుతుంటారు. ఈ రాశివారు అందువల్ల ఏమిటంటే గనక చాలా వరకు మదన పడుతూ భూతద్దంలో పెట్టి చూసి మరి బాధ ఎక్కువ చేసుకుంటారు. వీరు ఎవరైనా సరే అంటే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా అందరితో బాగుండాలి అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా ఎవరిని కూడా దూరం పెట్టాలి అని, ఎవరిని కూడా బ్యాడ్ చేయాలని, సమాజంలో కానీ ఇతర ఏ విషయంలో అయినా కూడా ఎవ్వరిని బ్యాడ్ చేయడానికి అస్సలు సాహసించరు. చాలా సున్నితమైన మనసుని కలిగి ఉండే వ్యక్తులు. కానీ ఈ రాశి వారిని మాత్రం చాలా మంది బ్యాడ్ చేస్తారు. ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారని చెప్పుకోవాలి. వీరిని అవసరానికి ఎక్కువగా వాడుకుంటారు. చాలా మంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరు మాత్రం ఏ మాత్రము కూడా అస్సలు భయపడరు. ఎవ్వరికీ భయపడరు. ఎవ్వరు వీరిని భయపెట్టలేరు. అలాంటి సాహసం కూడా ఎవ్వరు వీరి ఆహార్యం చూసి చెయ్యరు. అయితే బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల వీరు సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి అనుకున్నా సరే వీరి మనసు ఒప్పదు. ఎదుటి వారు వీరి బాధను పెట్టారు కదా అని చెప్పి వీరు వారిని బాధ పెట్టలేరు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా కానీ ఎదుటి వారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగా నిందిస్తూ, పరుషంగా మాట్లాడుతూ, చులకన చేస్తూ బాధ పెడుతూ ఉంటారు. సమస్యలను సృష్టించడానికే చూస్తారు. గ్రహాచారంలో ఎంత మంచి ఫలితాలు ఉన్నా కూడా డబ్బు పరంగా వీరికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఉన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అస్సలు లేకుండా చేతి నిండా డబ్బు అనేది సంపాదిస్తూ, ఎక్కువగా కష్టపడుతూ, మంచిగా సంపాదిస్తూ, మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే సొంత వ్యక్తులతోనే సమస్యలు అనేవి ఎప్పుడూ విలయ తాండవం వీరి జీవితంలో చేస్తూనే ఉంటాయి. ఇలా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. ఒక స్త్రీ మూలకంగా ఇదంతా జరగబోతుంది. మీ యొక్క పరిస్థితి వరకు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. మీ పరిస్థితుల్లో రాబోతున్న అతి దారుణ మార్పు ఈ రోజున కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ఆమె ఏంటి అంటే మీ యొక్క పరువును పోగొట్టే స్త్రీ, మీ పరువుకు భంగం కలిగించే స్త్రీ. ఈ యొక్క స్త్రీతో ఇక మీరు చాలా జాగ్రత్తగా నడవాల్సిందే. ఇప్పటి వరకు అయ్యిందేదో అయిపోయింది. కానీ ఇక నుంచి మాత్రం మేలుకర ఫలితాలు పొందుకోవడానికి మీ జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున ఇంకా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండాలి. అంటే వారు మీ యొక్క పరువును చాలా తేలికగా తీసేసేవారు. స్త్రీలకు సమాజంలో ఉన్న పక్షపాతమే ఇందులకు కారణము. వారు చెప్పింది ముందు నమ్మాకే ఎవరైనా ఆలోచిస్తారు. ఆఖరికి సొంత వర్గం కూడా ఎవరైనా స్త్రీ వచ్చి ఏదైనా చెబితే ముందుగా అటువైపే ఆలోచన చేస్తారు. అదే స్త్రీ పక్షపాత సమాజం. ఈ యొక్క సమాజంలో మనము బ్రతుకుతున్నాము. ఏదో ఒక రకంగా వారు మీతో స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఈ రోజున వారితో స్మూత్గానే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా అనుకోకుండా గొడవలు, సమస్యలు వచ్చినా కానీ మీరు చాలా వరకు వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనుక కష్టాల పాలవుతారని చెప్పొచ్చు. ఇక మీకు పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవ్వరిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఏ విషయంలో కూడా నమ్మకూడదు. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఇక తొలగిపోతాయి. ఈ రోజు నుంచి వ్యాపారంలో అభివృద్ధి మొదలు అవుతుంది. సంపద ఇబ్బడి ముబ్బడిగా కలుగుతుంది. తత్ఫలితమే సంతోషము. మీ యొక్క జీవితంలో కూడా సంతోషం విలయ తాండవం చేయబోతుంది. కానీ ఒకటికి పలుమార్లు చెప్పిన స్త్రీలతో మాత్రం జాగ్రత్త.
మీరు ఎక్కువ మొత్తంలో వారికి డబ్బు సహాయం చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. చెయ్యాలా వద్దా, చెయ్యొచ్చా లేదా, లేదా ఇందుకు సంబంధించిన సలహాను మీ యొక్క భాగస్వామిను, కన్న తల్లిదండ్రులను అడిగి చెయ్యడం చాలా వరకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. 1కి 2 సార్లు ఆలోచించి డబ్బు సహాయం చెయ్యాలి. లేదు అనుకుంటే ఆ యొక్క డబ్బు అనేది మీకు తిరిగి రావడం కల అవుతుంది, కళ్ళైపోతుంది. తిరిగి రాకపోగా అవమానాలు, నిందలు వస్తాయి. ఎవరికైనా డబ్బును ఇస్తే ఈరోజు 1కి 2 సార్లు ఆలోచించండి. డబ్బు పరంగా సమస్యలు అనేవి లేకుండా హాయిగా జీవించగలుగుతారు అప్పుడే. ఇక ఈ రాశి వారు స్త్రీలతో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున గ్రహ గోచార స్థితి వల్ల ఎలా కనిపిస్తుందంటే, మీరు తేలికగా వారి మాయలో పడిపోతారు. వారి మాయ మాటలకు, వారి యొక్క బాధకు మీరు ఖచ్చితంగా పడిపోతారు. ఇలా పడిపోవడమే మీ జీవితం తలక్రిందులు అయిపోతుంది. ఎవరైనా మోసం చేసేవారు మేము మోసం చేస్తాము అని చెప్తారా? మనమే గ్రహించాలి. ఇప్పటి కలియుగంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది. కానీ మీరు ఏం చేయాలంటే, ఎవరు మనతో మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా, వారి వల్ల మన జీవితంలో ఇప్పటి వరకు ఎలా ఉంది, వారి వల్ల గతంలో ఏదైనా తప్పిదాలు జరిగాయా, మనకి ఏదైనా అవమానం జరిగిందా, ఇలా ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ రోజున అంది వచ్చిన ఏ అవకాశాన్నైనా మీరు జార విడుచుకోవడాన్ని మాత్రం అస్సలు చేయొద్దు. ఎవరైనా ఈ విధంగా చెప్పినా అలాంటి వ్యక్తులను కూడా దూరంగా పెట్టేయండి. అవకాశం ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది, కానీ దాని యొక్క పర్యవసానం పెద్దగా మన జీవితంలో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడితే ప్రతిఫలితం దక్కదా? మన కష్టాన్ని భగవంతుడు చూడ్డా? ఫలితం వెంటనే ఇవ్వకపోయినా ఏదో ఒక రూపేణ భవిష్యత్తులో మనకి ఫలితం కలగదా? ఈ ఒక ప్రశ్న మీ మదిలో అనుకుంటే మీకే బోధపడుతుంది. 100కి 200% మీ యొక్క కష్టాన్ని పెట్టండి. ఎవరి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పాటించుకోండి. వీలు కుదిరితే శక్తి మేరకు రోజు లేకపోతే వారానికి ఒక్కసారైనా పేదవారికి దానం చేయండి. ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతా మంచి